హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? మీరందరు ఎప్పుడు ఆనందంగా బాగుండాలని కోరుకుంటున్నా. నాకైతే నిన్న మొన్న కాస్త వీడియో చేయలేకపోయాను, ఒంట్లో బాగాలేక. ఇవాళ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ శ్లోకంతో వచ్చేసాను. 2 రోజులు చేయకపోయేసరికి వేరే వీడియోలు ఏవో పెట్టవలసి వచ్చింది. అందుకని ఇవాళ మళ్ళీ యథావిధిగా శ్లోకం చెప్పాలని వచ్చేసాను. ఏంటంటే ఆ శ్లోకం: అకరుణత్వం అకారణ విగ్రహ పరధనే పరయోషితి చ స్పృహ సుజన బంధుజనేషు అసహిష్ణుత ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. మనం చాలా వీడియోస్లో మంచి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎలా ఉంటారు, అలాగే వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఈ శ్లోకంలో నేచర్ ఆఫ్ బ్యాడ్ పీపుల్, దుర్జనుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. అకరుణత్వం అకారణ విగ్రహ. అకరుణత్వం, కరుణ అంటే తెలుసు కదా, దయ, జాలి, దయ, కరుణ. అకరుణత్వం అంటే నా కరుణ, కరుణ లేకపోవడం, జాలి, దయ, కరుణ అనేవి లేకపోవడం. లోకంలో ఇవాళ చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఓన్లీ మగవాళ్ళ గురించే కాదండి, ఆడవాళ్ళు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నారు. పేపర్ తీస్తేనో లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తేనో ఇవే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అలా ఎందుకుంటారు కొంచెమైనా మంచితనం లేకుండా అంటే, ఇదిగో ఇది దుర్జనుల స్వభావం అని చెప్తున్నారు. ఆడలేదు మగాలేదు, వాళ్ళకి చాలా క్రూయల్టీ ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఇవాళ సొసైటీలో బయటికి వెళ్తే, ఆడైనా మగైనా బయటికి వెళ్తే వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఇలా ఉంటే ముందు ముందు తరాలు ఏమైపోతాయండి? మనం ప్రపంచానికి, పిల్లలకి ఏం చెప్తున్నాం? వీటి వల్ల ఏం చెప్తున్నాం? ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా ఇవాళ. మరి పిల్లలు అవన్నీ చూసి ఏమనుకుంటారు? చాలా తప్పుగా అనుకుంటారు కదా. ఓహో, ఇది కాబట్టి కాబోలు లోకం పోకడా అనుకోరా. సో చాలా దారుణం అండి ఇది. ఈ పరిస్థితులు మారాలి, అందరూ మంచిగా ఉండాలి, మంచితనాన్ని ఎంకరేజ్ చేయాలి, మానవత్వాన్ని కలిగి ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే ఇలాంటి బ్యూటిఫుల్ శ్లోకాలన్నీ మనం తెలుసుకోవాలి. ఓకేనా అండి? అకరుణత్వం అకారణ విగ్రహ. అకరుణత్వం అంటే కరుణ లేకపోవడం, జాలి, దయ, కరుణ లేకపోవడం. చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు కదండి. చిన్నపిల్లల్ని వదిలిపెట్టట్లేదు, పెద్దవాళ్ళని వదిలిపెట్టట్లేదు. ఆడైనా మగైనా తేడా లేకుండా క్రూయల్టీగా బిహేవ్ చేస్తున్నారు. ఇది అస్సలు మంచి పరిణామం కాదండి. ఓకేనా? అకరుణత్వం అంటే జాలి లేకుండా ఉండడం, జాలి, దయ, కరుణ అనేవి లేకుండా ఉండడం. అకారణ విగ్రహ, కారణం లేకుండా కోపం తెచ్చుకోవడం. తన కోపమే తన శత్రువు అంటారు కదా. సో ఆ కోపం అనేది మనకు శత్రువు. కాబట్టి మనం కోపం లేకుండా మనం నిగ్రహించుకుంటూ ఉండాలి. అకరుణత్వం అకారణ విగ్రహ సుజన బంధుజనేషు అసహిష్ణుత పరధనే పరయోషితి చ స్పృహ. పరధనము అంటే ఇతరుల డబ్బు, పరయోషితి అంటే ఇతరుల యొక్క స్త్రీలు. పరధనంలోనూ వ్యామోహం కలిగి ఉంటారు, అలాగే ఇతరుల స్త్రీల మీద కూడా వ్యామోహం కలిగి ఉంటారు. ఈ రెండు మంచి పరిణామాలు కాదు. పరధనే పరయోషితి చ స్పృహ, ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. సుజన బంధుజనేషు అసహిష్ణుత, ఓర్వలేనితనంగా ఉంటారు. ఎవరి విషయంలో? మంచి వాళ్ళ విషయంలో, తమ సొంత బంధువర్గం విషయంలో ఓర్వలేనితనంగా ఉంటారు. అది కూడా మంచి పరిణామం కాదు. ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. చెడ్డవాళ్ళ యొక్క స్వభావం ఇలా ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు మనం అలవరుచుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మంచితనంగా ఉన్నాం అనుకోండి, మనకు అంతా మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరగాలి. ఆ మంచితనం మనకు రావాలనుకోకర్లే. ఎప్పుడైతే మనం ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తామో ఆటోమేటిక్గా మనకు అంతా శ్రేయస్సే జరుగుతుంది, మంచే జరుగుతుంది, శుభమే జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లలకి చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళ చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళే ఎదిగి రేపు పొద్దున మంచితనంగా ఉంటారు. ఓకేనండి? ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి. అకరుణత్వం అకారణ విగ్రహ పరధనే పరయోషితి చ స్పృహ సుజన బంధుజనేషు అసహిష్ణుత ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. సో నచ్చింది కదండి? నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.